ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో శ్రీ తిరుపతమ్మ ఆలయ సమీపంలో అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. ఓవర్ స్పీడ్తో వెళ్లిన కారు శ్రీ తిరుపతమ్మ ఆలయం సమీపంలో భక్తులపైకి దూసుకువెళ్లింది. ఆ సమయంలో ఆలయం వద్ద నిద్రిస్తున్న కొందరు వ్యక్తులపైకి దూసుకువెళ్లడంతో వారు సమయస్ఫూర్తితో విహరించి ప్రమాదం నుంచి తప్పించుకొని చిన్న గాయాలతో బయటపడ్డారు. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు కారులోని యువకులను చితకొట్టి దేహశుద్ధి చేశారు. కారులో 4 వ్యక్తులు ఫుల్గా మద్యం సేవించినట్లు స్థానికులు తెలిపారు. అయితే ఈ ఘటనపై బాధితుడు స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశాడు. తాను ఏ తప్పు చేయలేదని కావాలని స్కెచ్ చేసి కొంతమంది తనను కొట్టారని వాపోయాడు. తాను యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ తెలిసే ఈ దారుణానికి ఒడిగట్టారన్నారు. అసలు తను మద్యం సేవించలేదని అతడు స్పష్టం చేశాడు. చాలా ఫేక్ వీడియోస్ వస్తున్నాయి. ఎవరికి ఏ క్లారిటీ లేదు. నన్ను కొట్టిన వీడియోసే వస్తున్నాయి తప్ప ఎవరికి ఏ క్లారిటీ లేదు. అసలు ఏమైందో ఏంటో మీకు ఈ వీడియోలో మొత్తం విత్ వీడియో ప్రూఫ్లతో సహా నేను చూపిస్తాను. మొన్న శనివారం పెనగంచిపూల్లో జరిగింది ఈ సంఘటన. ఆ వీడియోలో నేను గుద్దేసి పారిపోయానని చెప్తున్నారు. కానీ అక్కడ పోలీసు వారు ఉన్నారు. ఒక వైట్ షర్ట్ వేసుకుని ఒక అతను ఉన్నారు. అతను కూడా ఏం కాలేదు వెళ్ళిపోండి మీరు అని చెప్పి అన్నారు. సరే అని చెప్పి మేము బయలుదేరిన తర్వాత ఏం జరిగిందో చూడండి. ఆ వైట్ షర్ట్ అతను నన్ను ఏం చేశాడో ఈ వీడియోలో చూడండి. నేను ఇన్ఫ్లుయెన్సర్ అని తెలిసి, నేను యూట్యూబర్ అని తెలిసి స్కెచ్ చేసి అక్కడ కెమెరాలు ఉంటాయని చెప్పి నన్ను ఇటు దారి మళ్లించి అక్కడ చావు కొట్లు కొట్టారు. నన్ను నా ఫ్రెండ్స్ రక్తాలు వచ్చేలా కొట్టారు. సార్ నేనేం చేయలేదు సార్, నేనేం చేశాను సార్, ఎందుకు సార్ ఇలా కొడుతున్నారు, చంపేస్తారు ఏంటి సార్, అది ఇది అని చెప్పి ఎంత బతిమలానా నన్ను వదలకుండా పెద్ద పెద్ద రాళ్ళతో నా తల మీద 2-3 రాళ్ళు ఇసిరితే నేను స్పృహ కూడా కోల్పోయినా సరే నన్ను లేపి మరి ఎంత దారుణంగా కొట్టారంటే అంత దారుణంగా కొట్టారు. నేను గుద్దాను అన్నారు కదా, ఆ బాబు కాలు ఇరిగిపోయిందని చెప్పారు కదా. ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తాను. ఆ బాబు కాలు ఇరిగిపోయిన బాబు, ఆ బాబు కాలు నిజంగా ఇరిగిపోయి ఉంటే కనుక నేను నిజంగా ఆ బాబుకి జీవితాంతం నేను హెల్ప్ చేస్తూనే ఉంటాను. నేను నా ఫ్రెండ్స్ తన ఫ్యామిలీకి జీవితాంతం హెల్ప్ చేస్తూనే ఉంటాను. ఆ బాబుకి ఏం కాలేదు, కానీ నష్టం జరిగింది నాకు 6 కుట్లు పడ్డాయి. మా ఫ్రెండ్ సుబ్బుగాడి కాలు ఏలైతే విరిగిపోయింది. మా ఫ్రెండ్స్ అందరికి రక్త గాయాలు. నాకు 6 కుట్లు పడ్డాయి. నేను గవర్నమెంట్ హాస్పిటల్, నా ఎమ్మెల్సీ రిపోర్ట్ కూడా ఉంది. ఎంత దారుణంగా కొట్టారంటే అంత దారుణంగా. పోలీస్ అతను లేకపోయి ఉంటే నిజంగా మమ్మల్ని చంపేసేవాళ్ళు. మేము చచ్చిపోయి విజయవాడకి 5 శవాలు అయ్యి వచ్చేవాళ్ళం. మీకు ఇంకో వీడియో చూపిస్తాను. ఈ వీడియో చూడండి. అంటే నేను అప్పటిదాకా మా అమ్మకి కొట్టారనే తెలుసు తప్ప ఆ వీడియో మా అమ్మ అప్పటిదాకా చూడలా. ఇందాకడే మధ్యాహ్నం చూసింది మా అమ్మ. ఆ వీడియో మధ్యాహ్నం చూసి మా అమ్మ పడిన బాధ మీరు చూస్తే అసలు మా అమ్మని చూసారా, ఎంత బాధపడుతుంది చూసారా. నాకు తండ్రి లేడు. ఆ బాధల్లో మేము ఉంటే ఆల్రెడీ ఆయనకి భర్త లేదని ఆ బాధల్లో ఉంటే అంతలాగా కొట్టి చంపేద్దాం అనుకున్నారు. ఇంకోటి ఒక విషయం, ఒకళ్ళు ఫేక్ వీడియో ఒకళ్ళు పెడితే నేను అతనికి కామెంట్ పెడతాను. ఇది మీకు తెలుసుకోకుండా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి నేను కామెంట్ పెడితే అతను ఆ కామెంట్కి ఇచ్చిన రిప్లై చూడండి. ఇలా ఉందా అంటే నేను చచ్చిపోతే వాళ్ళకి సాటిస్ఫాక్షన్. ఇప్పుడు అతనికి ఏంటంటే నేను చచ్చిపోయి ఉంటే మంచి సాటిస్ఫాక్షన్ ఉండేది. ఖచ్చితంగా నీకోసం నేను చచ్చిపోతాను. ఖచ్చితంగా సూసైడ్ చేసేసుకుంటాను. సూసైడ్ చేసుకొని నేను చచ్చిపోతాను. నేను మా అమ్మ సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను. మా ఇద్దరు శవాలు ఫోటోలు తీసుకొని అప్పుడు ఫేక్ వీడియోలు చేసుకొని మీరు అప్పుడు మీకు మంచి ఫాలోయింగ్ వస్తుంది, మంచి ఇవన్నీ వస్తాయి. ఓకేనా? మీకు ఇది దీన్ని ఆనందాన్ని ఇస్తుందంటే, నేను ఖచ్చితంగా అది మీకోసం చేసి పెడతాను. మీకు అది ఆనందాన్ని ఇస్తుందంటే ఖచ్చితంగా మీకోసం చేసి పెడతాను. ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఆ కానిస్టేబుల్ అతనికి. పేరున చెప్తున్నాను ప్రతి ఒక్క పోలీసులకి థ్యాంక్ యూ సో మచ్. నా మీద ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ఫేక్ వీడియోస్ వస్తున్నాయి. ఎవరికి ఏ క్లారిటీ